హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే ముకుంద మురారి కోసం ఏం చేసిందా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. టోటల్లీ మురారికి అయితే మంచి చేసింది ఫ్రెండ్స్, ఎందుకంటే మురారిని తను ప్రేమించింది కదా. సో ఎప్పుడు తను మురారి మంచి కోరుకుంటుంది. అయితే ఎపిసోడ్లో భాగంగా భవానీదేవి గారు అయితే హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేసేసి మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. మీకు ఒక విషయం మాట్లాడాలి అని అడుగుతూ ఉంటారు అన్నయ్య గారు అని మాట్లాడుతుంటారు. నేను ఒక పని మీద అమెరికా వచ్చాను, అమెరికా నుంచి మాట్లాడుతున్నాను అని భవానీదేవి గారు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. మురారిని అరెస్ట్ చేశారు, ఎలాగైనా మీరు వినిపించండి అని హోమ్ మినిస్టర్ అయితే ఆ విషయంలో అయితే నన్ను అడగొద్దు, నేనేం చెయ్యలేనమ్మా, అన్ని మహిళా సంఘాలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఒక ఆడవాళ్ళకి సంబంధించిన సమస్య కదా, వాళ్ళు తలుచుకుంటే మా పదవి కూడా పోతుంది, ఆ విషయంలో అయితే నన్ను ఏ సహాయం అడగొద్దు అని హోమ్ మినిస్టర్ గట్టిగా చెప్పేస్తాడు ఫ్రెండ్స్. ఇక అక్కడే ఉన్న ముకుంద వాళ్ళ నాన్నగారు అయితే హోమ్ మినిస్టర్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. చిన్ననాటి నా స్నేహాన్ని గుర్తుంచుకొని నా మాటకు విలువ ఇచ్చి ఇంత మంచి సహాయం చేసి చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇకపోతే ఇక ఆదర్శ్ అయితే మధు బాటిల్ తీసుకుని తాగుతూ ఉంటాడు. మధు కూడా వస్తాడు ఫ్రెండ్స్. మధు వచ్చేసి ఏంట్రా మందు తాగడానికి వచ్చావా, నీ క్లోజ్ కూడా గ్లాస్ తీసి పెట్టాలి అని ఆదర్శ్ అంటాడు. సరే తాగు అంటాడు. నేను ఇంట్లో వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు నేను మాత్రం మందు తాగనరా, సంతోషంగా నా మందు తాగడానికి ఒక టైం ఉంటుంది, అది నేను అప్పుడే తాగుతాను, నీలాగా ఎప్పుడు పడితే అప్పుడు తాగను అని మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మందు బాటిల్ కోసం ఆగర్లాడే నువ్వు కూడా ఈ మాటలు మాట్లాడుతున్నావా ఉంటా ఫ్రెండ్స్. నువ్వు కృష్ణ ఇంకోసారి బాధ పెట్టావంటే నిన్ను మంచిగా ఉండదు, కృష్ణ గురించి నీకేం తెలుసు, కృష్ణ ఎంత మంచిదో నీకేం తెలుసు, అది జైల్లో ఉన్నాడు, నువ్వు బాధపడకపోవడం తప్పించి కృష్ణ ఇంకా బాధ పెట్టే పనులు చేస్తున్నావు, ఇంకోసారి కృష్ణని బాధ నువ్వు మాట్లాడావంటే నీకు మంచిగా ఉండదని మధు అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే అసలు మధు మాటలు పట్టించుకున్నట్టే ఉంటాడు. కమెడియన్ గాడు నువ్వేంట్రా నాకు సలహాలు ఇచ్చేది, నాకు వార్నింగ్లు ఇస్తావు, ఒక చుక్క మందు కోసం ఆగర్లాడి నువ్వు నా దగ్గర ఇన్ని బిల్డప్లు ఇస్తున్నావు, నీకు అంత సీన్ లేదులే కానీ పో ఆ వేస్ట్ ఆఫ్ లక్, నీకు నచ్చింది చేసుకోపో, ఏం చేసుకుంటావా అని లెక్క చేయనట్టే మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. మధు అయితే తన వంతులో ఇంకొకసారి నువ్వు కృష్ణను బాధ పెట్టే ప్రయత్నం చేశావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ మాత్రం తన దూరంలో తనే ఉంటూ ముందు తాగే పనిలోనే ఉంటాడు, మురారి గురించి కొంచెం కూడా ఆలోచించడు ఫ్రెండ్స్. ఇక రేవతి గారు కుటుంబ సభ్యులందరూ బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. మురారి ఇంకా మురారిని ఎప్పటికీ విడుదల చేస్తారో అర్థం కాక అందరూ బాధపడుతూ హాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఏం చేయాలి అత్తయ్య, మురారిని ఎట్లా బయటికి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు మధు అయితే కమిషనర్ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ కావడంతో అతనికి ఫోన్ చేసి చెప్తాడు, కనీసం ఏ స్టేషన్లో ఉన్నారో చెప్పండి, అదైనా చాలు, మా హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడుతానంది, ఆ విషయం తను చూసుకుంటుంది, నువ్వు కనీసం మురారి అడ్రస్ అన్నా చెప్పు, మురారి ఏ స్టేషన్లో ఉన్నారో కనుక్కొని చెప్పు అని అంటే కృష్ణ అయితే ఆశగా అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. తెలిసిందా మురారి అడ్రస్ ఎక్కడున్నాడో చెప్పారా ఏసీపీ సార్ అడ్రస్ అని అడుగుతాడు. అదే కనుక్కుంటానని వాడికి చెప్తే కంపల్సరీ వాడు కనుక్కుంటాడు, వాడు కమిషనర్ కొడుకు కదా, కంపల్సరీ మనకి ఆ పని చేసి పెడతాడులే కృష్ణ అని మధు ధైర్యం చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ అయితే డీల పడిపోతుంది. ఈలోపు పెద్ద అత్తయ్య గారు ఫోన్ చేస్తారు ఫ్రెండ్స్. వెంటనే లిఫ్ట్ చేసి రేవతి గారు మాట్లాడుతుంటారు, నేను హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడాను, హోమ్ మినిస్టర్ ఏం సహాయం చేయలేదని చెప్పారు. రేవతి అయినా మీరేమీ బాధపడకండి, నేను టికెట్స్ బుక్ చేసుకున్నాను, 2 రోజుల్లో నేను ఇంటికి వచ్చేస్తాను, ఇంటికి వచ్చి నేను అన్ని సమస్యలు పరిష్కరిస్తాను, మీరేం బాధపడి, ఆయన ముకుంద చనిపోయిన విషయం నాకు ముందే చెప్పాల్సింది కదా, అప్పుడే నేను చూసుకునేదాన్ని, ఏదో ఒకటి ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేశారు అని భవానీదేవి అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సరేలే నేను ఇంటికి వస్తాను, నువ్వేం బాధపడకు, జాగ్రత్తగా ఉండు అని భవానీదేవి ధైర్యం చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్ రేవతికి. నేను వచ్చాక అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను, అప్పటి వరకు మీరు ధైర్యంగా ఉండండి, మురారికి ఏం కాదు, ఏం కాకుండా నేను చూసుకుంటాను అని కృష్ణకి రేవతికి ఇద్దరికి ధైర్యం చెబుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అయినా సరే కృష్ణ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా పెద్ద అత్తయ్య రావడానికి 2 రోజులు పడుతుంది. 2 రోజులు ఇక ఏసీపీ సార్ జైల్లోనే ఉండాలా, ఆయన తిన్నాడో తెలియదు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో కూడా తెలియదు అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు కానిస్టేబుల్ వచ్చేసి మురారి సార్ అడ్రస్ ఏమైనా తెలిసిందా అని కృష్ణ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. లేదమ్మా తెలియలేదు, అయితే నేను మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను, మురారి సార్ వెనక ఏదో పెద్ద క్రుట్టు జరుగుతుంది అమ్మ, ఏసీపీ సార్ వెనక పెద్ద పెద్ద హస్తాలు ఆయనని
బాధ పెడతానికి ఏం జరుగుతాయో తెలియదు. లాకప్ డెత్ కూడా జరగచ్చు కనుక మీరు జాగ్రత్త వచ్చి వెంటనే ఆయన్ని విడిపించండి అమ్మ. ఈ నైట్ లోపే ఆయన్ని వెంటనే విడిపించండి, లేకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం. నేను మా పెద్ద సార్ వాళ్ళు మాట్లాడుకుంటే విని మీకు వచ్చి చెప్తున్నానమ్మా. తొందరగా మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకుని ఆయన్ని బయటికి తీసుకురండి. అట్లా తీసుకొస్తేనే ఆ ప్రాణాలు తెల్లారే అలా ఆయన ప్రాణాలు తెల్లారిపోగలవు. మీరు వెంటనే వెళ్ళి ఎవరినైనా సరే బతిమలాడి ఏసీపీ సార్ని బయటికి తీసుకురండి అమ్మ. ఏసీపీ సార్ ఎంత మంచివాళ్ళు, ఆయన మీద ఉన్న కన్సర్న్తోనే మేము ఇదంతా చేస్తున్నాం. ఈ విషయం నేను చెప్పినట్లు ఎవరికి చెప్పకండి అమ్మా అని కానిస్టేబుల్ వచ్చి సలహా ఇచ్చి వెళ్తారు. ఫ్రెండ్స్ ఇక కృష్ణకి అయితే కంగారు పుట్టిపోతూ ఉంటుంది. ఏంటి లాకప్ డెత్ అది ఇది అంటున్నారని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఎంత మంచి చేసిన ఏసీపీ సార్కి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందా, ఎందుకు దేవుడా మాకు ఇంత పరీక్షలు పెడుతున్నావు, ఇంకా ఎన్ని కష్టాలు పెడతావు మాకు అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ లాకప్ డెత్ ఆయన ఏం పాపం చేసిండు, ఏం నేరం చేసిండు, ఎందుకు లాకప్ డెత్ చేస్తా, ఏదైనా ఉంటే కోర్టులో విచారించాలి కానీ ఇట్లా కామ్గా చేస్తే అసలు ఏమనుకోవాలి, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఏమో ఎన్కౌంటర్ అని చెప్పేసి రన్నింగ్ చేయించి పారిపోతున్నాడు అని చెప్పేసి రన్నింగ్ చేయించి ఎన్కౌంటర్ చేస్తారని వాళ్ళు మాట్లాడుకుంటే విన్నానండి. నాకు కూడా ఏం తెలియదు అని అక్కడ ఉన్న కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఆ మాటలు వినగానే కృష్ణ నిర్ఘాంతపోతుంది. ఫ్రెండ్స్ అసలు తనలోని దుఃఖాన్ని ఆపడానికి ఎవ్వరూ సరిపోరు అన్నట్లుగా చాలా బాధపడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ కృష్ణ అయితే ఏదో ఒకటి డెసిషన్ తీసుకుని ఏసీపీ సార్ని కాపాడుకోండి అమ్మ, లేకపోతే ఏసీపీ సార్ మీకు దూరం అవుతాడు. దూరం అయ్యాక మీరేం చేయలేరు. తొందరగా ముందే తెల్లారే లోపే మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఏసీపీ సార్ని బయటకు తీసుకురండి అని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ సరే అని కృష్ణ రేవతి గారు అడుగుతూ ఉంటుంది. అత్తయ్య ఎలాగైనా మురారిని బయటికి తీసుకురండి అత్తయ్య, అదొకటే మార్గం, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు, మీరే ఎలాగైనా బయటికి తీసుకురండి, నేను ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థం లేదని కృష్ణ మధు ఏదో ఒకటి చేసి ఏసీపీ సార్ని బయటికి తీసుకురా, ఎలాగైనా నేను ఈ బాధను భరించలేకపోతున్నాను, ఆయన చూడకుండా ఉండలేకపోతున్నాను, నా కొడుకు ఎంత కష్టం వచ్చింది, నా కొడుకు అలా బయటికి తీసుకురావాలి అని అందరూ ఏడుస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇక కానిస్టేబుల్ అయితే ఆ విషయాన్ని చెప్పేసి అందరూ బాధపడుతూ ఉంటారు. ఫ్రెండ్స్ మీరు ఆలస్యం చేసిన కొద్దీ అక్కడ ఆలస్యం అయిపోతుందమ్మా, వెంటనే మీరు ఏదో ఒకటి చేసి ఏసీపీ సార్ని బయటకు తీసుకొచ్చి ఆయన ప్రాణాలను కనిపెట్టండి. దానివల్ల మీరు ఆయన్ని దక్కించుకోగలరు, లేకపోతే మీ చేతుల్లో ఏమీ ఉండదు, ఎవరి చేతుల్లోనూ ఏమీ ఉండదంటూ కృష్ణ ఇక బోరున ఏడుస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కాక కుటుంబ సభ్యులందరూ బాధపడుతూ ఉంటారు. ఏం చేయని కృష్ణ, మన చేతుల్లో ఏం లేదు, చేయడానికి కూడా ఏం లేదు అని అందరూ కుటుంబ సభ్యులందరూ బాధపడుతూ ఉంటారు. ఫ్రెండ్స్ ఏదో ఒక దారి ఉంటుంది, కృష్ణ అందరికీ సలహాలు ఇచ్చే నువ్వు ఏదో ఒక దారి ఉంటుంది మురారిని బయటకు తీసుకురావడానికి, ఆలోచించు కృష్ణ, నువ్వే ఆలోచించు ఎలాగైనా రేవతి అని అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఏం ఆలోచించను అత్తయ్య, ఇన్ని షాకింగ్ విషయాలు వినేసరికి నా మైండ్ మొత్తం బ్లాక్ అయింది, ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు, ఎలా ఆలోచించానో ఏదో ఒక దారి ఆలోచించండి అందరూ కలిసి అని కృష్ణ అందరినీ ప్రాధాయపడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఒక దారి ఉంటుంది, నువ్వు ఆలోచించు కృష్ణ, ఏదో ఒక దారి ఆలోచించు అని రేవతి అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ అలా అనగానే ఇక కృష్ణకు ఒక దారి దొరుకుతుంది. ఫ్రెండ్స్ ముకుంద వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా శ్రీనివాసరావు, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాను, నేను ఎలాగైనా ఆయన కాళ్ళు పట్టుకుని అయినా బతిలాడతాను, ఇక వాపస్ చేసుకుని ఆయనే కేసు పెట్టాడు కదా ఆయన కూతురు మీద, ఆయన ఎందుకు సహాయం చేస్తాడు కృష్ణ, అసలు ఏం మాట్లాడుతున్నావు, ఆయన అడిగి కూడా వేస్ట్, వాళ్ళ అమ్మాయి చనిపోయిందన్న బాధలో ఉన్నాడు ఆయన, ఇప్పుడు కేసు నుంచి ఆయన ఎందుకు వింటాడు, ఆయన ఎందుకు నీకు సహాయం చేస్తాడు, ఏమో ఏదో లేదు, నేను వెళ్ళి ట్రై చేస్తాను, ఒకసారి ఆయన్ని ఎలాగైనా బతిమలాడతాను, కాళ్ళు పట్టుకుని పని అడుగుతాను, ఆయన ఒప్పుకుంటే కనుక వెంటనే వెళ్ళి ఏసీపీ సార్ విడిపిస్తాను అని అంటుంటుంది. ఫ్రెండ్స్ మధు నేను కూడా వస్తాను అంటాడు. వద్దు, నేను ఒంటరిగానే వెళ్ళి పని చేస్తాను, పక్కన ఎవరైనా సాయం ఉంటే మళ్ళీ ఆయనకు నా మీద జాలి రాదు, కోపం పెరిగిపోతుంది, అసలు వెళ్ళిన పని అవ్వకుండా తిరిగి రావాల్సి వస్తుంది, అందుకే నేను ఒక్కదాన్నే ఒంటరిగా వెళ్ళి శ్రీనివాసరావు బాబాయ్ గారి కాళ్ళు పట్టుకుని అయినా బతిమలాడి సరే ఏసీపీ సార్ని బయటికి తీసుకొస్తానని కృష్ణ రేవతికి మాట ఇస్తుంది. ఫ్రెండ్స్ మాట ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళి ఇక ముకుంద వాళ్ళ నాన్నగారి ఇంటికి వస్తుంది. ఫ్రెండ్స్ హడావుడిగా ముకుంద వాళ్ళ నాన్నగారి ఇంటికి వచ్చి ఏసీపీ సార్
విడిపోయమని అడగడానికి అర్ధరాత్రి తలుపులు కొడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా కృష్ణ అయితే మురారి కోసం ఎంత తపన పడుతుందో, మురారిని ఎలాగైనా బయటికి తీసుకురావాలని ఎంత తాపత్రయపడుతుందో మనం ఈ ఎపిసోడ్లో అయితే క్లియర్గా చూడవచ్చు ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ కృష్ణ బాధకైతే హంతులు లేకుండా తను దుఃఖం అంతా తన సముద్రంలో ఉన్నంత దుఃఖాన్ని మోస్తూ తను ఏం చేయాలో అర్థం కాక పరిస్థితుల్ని అర్థం చేస్తూ ముందుకు పోతూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే శ్రీనివాసరావు బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా రిక్వెస్ట్ చేసి ఆయనకి సారీ చెప్పి క్షమాపణ అని చెప్పి ముకుంద చావుకు ఆయన కారణం కాదని ఎలాగైనా ఒప్పించి మురారి సార్ని బయటికి తీసుకొస్తాను అని కృష్ణ గట్టిగా ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అదొక్కటే మార్గం, ఇంకా మనం ఏం చేయలేము, మన చేతుల్లో ఏమీ లేదు, ఎవరి రికమెండేషన్లో పనిచేయ పెద్ద రావడానికి 2 రోజులు పడుతుంది, అంతవరకు మనం ఎదురు చూడలేము. ఈలోపే ఏసీపీ సార్ని జైల్లో నుంచి బయటకు తీసుకురావాలి, అందుగాను మనం నేను ఈ పని చేయాలి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ముకుంద అయితే టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక వాళ్ళ నాన్నగారు అయితే ఎలా ఉందమ్మా ఇప్పుడు హెల్త్ అంటే బాగానే ఉంది, నాకేమైంది బాగానే ఉంది, జస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేయించి మొహం మార్చుకున్నాను అంతే కదా, అంతే ఇంకేం లేవు, బాడీ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా, అవేం లేవు నాన్న బాగానే ఉన్నాను, సరే నేను వెళ్ళి మురారి దగ్గరికి వెళ్ళి కృష్ణని బయటికి తీసుకురావడానికి హెల్ప్ చేస్తాను అని ముకుంద అంటుంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు అమ్మ, ఈరోజు నువ్వు బయటికి వెళ్ళరొద్దు, ఈరోజే కదా చేయించుకున్నావు, చాలా సంతోషంగా ఉంది డాడీ కృష్ణని అరెస్ట్ చేయించావని ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను వెళ్ళేసి మురారితో కలిసేసి కృష్ణను బయటికి తెప్పించే ప్రయత్నం చేస్తాను, అప్పుడు మురారికి నా మీద కొంచెమైనా ప్రేమ ఉంటుంది కృష్ణని బయటికి తీసుకువచ్చినందుకు అని మురారి అంటూ ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు అయితే కృష్ణ అక్కడ నుంచి బయలుదేరి స్కూటీ మీద బయలుదేరి ముకుంద వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ముకుంద వాళ్ళ నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు, చాలా సంతోషంగా ఉంది అని వెళ్ళి మురారిని చూసేసి కృష్ణని జైలు నుంచి విడిపించి తీసుకువస్తాను, ఇప్పుడేం వద్దమ్మా, ఈరోజు రాత్రి నువ్వు ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్తా వీల్లేదు, ఇప్పుడే కదా నీకు ఫాస్ట్ సర్జరీ చేసి నువ్వు బయట తిరగకూడదని డాక్టర్ గారు చెప్పారు అని వాళ్ళ నాన్న ఆపుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు తలుపు సౌండ్ వస్తుంది, పెద్దగా తలుపు కొడుతున్నట్లు ఎవరు సౌండ్ వస్తుంది, ఈ టైంలో ఎవరు వచ్చారబ్బా అని కృష్ణ ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద అనుకుంటూ ఉండగా డోర్ తీయంగానే కృష్ణ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని చూసి ముకుంద వాళ్ళ నాన్న అయితే ఆశ్చర్యపోతాడు, ఇదేంటి ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది బాబాయ్, మీ కాళ్ళు పట్టుకుని బతిలాడతాను, ఆయన ఏ స్టేషన్లో ఉంచారో కూడా చెప్పలేదు, లాకప్ డెత్ అది ఇది అంటున్నారు, బాబాయ్ నీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాను, ఎలాగైనా మా ఆయన్ని బయటికి తీసుకురా, ఆయన ఆ జైల్లో ఉండలేరు, ఆయన చాలా బాధపడుతున్నారు, ఇప్పటికి ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో కూడా తెలియదు, నువ్వే ఎలాగైనా ఆయన్ని బయటికి తీసుకురా అని బతిలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ మాటలు ఒక్కడు కూడా ఆయన వినిపించుకోడు, మురారి తను చేసిన తప్పుకే తను అనుభవిస్తున్నాడు, దాంట్లో తప్పే ఉంది, నా కూతుర్ని చంపినందుకు మురారి అనుభవించాల్సిందే, దానికి ఎవరు ఏమీ చేయలేరు, పోలీసుల చేతుల్లో కూడా ఏమీ లేదు, బయట మహిళా సంఘాలన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, న్యాయం జరిగే వరకు ఎవరు వదిలిపెట్టరు అని ముకుంద వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ మాటను ఒకటి కూడా పట్టించుకోకుండా ఆయన అదే పనిగా మురారిని తిట్టే పనిలో ఉంటాడు. బాబాయ్ గారు మీకు దండం, చేతులు ఎత్తి దండం పెట్టి మరీ అడుగుతున్నా, మీ కాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను, ఎలాగైనా ఆయన్ని విడిపించి బయటికి తీసుకురండి, ఆయన లేకుండా నేను బతకలేనమ్మా అని అంటూ ఉంటాడు. అంటూ ఉండగా ఇక ఇది చూసి అయితే ఆయన ఆశ్చర్యపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణని చూసి కృష్ణ ఎందుకు వచ్చింది ఈ టైం అని అడగకుండా, నువ్వు ఎందుకు వచ్చావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో అని ఆయన మొహం మీద డోర్ వేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణకైతే ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెనకాల ముకుంద అయితే అన్ని విషయాలు గమనిస్తూనే ఉంటుంది, ఇదేంటి కృష్ణ వాయిస్లా ఉంది, కృష్ణ జైల్లో ఉండాలి కదా, కృష్ణ ఎందుకు ఇక్కడికి వచ్చింది అని ముకుంద అనుమానపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నాన్న ఏం చేసిండు, నేను ఏం చేయమన్నాను, ఈయన ఏం చేసిండు అని ముకుంద కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే ముకుందకైతే మురారిని అరెస్ట్ చేశారు అనే విషయం అర్థమవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఒకటి చెప్తే డాడీ ఒకటి చేసిండు, ఎందుకు ఇలా చేసిండు, మురారిని అరెస్ట్ చేసిండు, మురారిని నేను ఎంతగా ప్రేమించానో తెలియదు, మురారి బాధపడితే నేను బాధపడినట్టు ఈ వేషం మార్చి ఈ రూపం మార్చి ఇవన్నీ చేస్తుంది మురారి ప్రేమ కోసమే కదా, నువ్వు మురారిని ఎందుకు బాధ పెట్టావు, మురారి నన్ను బాధ పెట్టినట్టే కదా అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా
కృష్ణ అయితే దగ్గర దండం పెడతా బాబాయ్ గారు నీ కాళ్ళు పట్టుకుంటున్నా ఎలాగైనా మా ఆయన్ని బయటికి తీసుకురండి నీ కాళ్ళు పట్టుకోకుండా ఏసీపీ సార్ని బయటికి తీసుకుని ఏమోనమ్మా నాకేం తెలియదు నేను ఓన్లీ కంప్లైంటే ఇచ్చాను మిగతా విషయాలు ఏమీ నాకు తెలియదు వాళ్ళు ఏం చేసుకుంటున్నారో ఏమో నాకేం తెలుసు అని ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు ఏంటి నీ బిన్నేంటి మాకు డిస్టర్బెన్స్ మీరు వెళ్ళి ఇక్కడ నుంచి నేను కూతురు పోయిన బాధలో ఉంటే మధ్యలో వచ్చి నీ బాధ నువ్వు నువ్వు చేసిన పాపానికి అనుభవిస్తుండ అంతేకాని నువ్వు ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేసి ఆయన బయటికి తీసుకురావాలని చూడకు ఒక ముద్ద ఆయన బయటికి తీసుకురావాలని చూడకని వాళ్ళ నాన్న మాటలు అంటూ ఉంటాడు. కృష్ణ అయితే ఎవరు ఏమీ పట్టించుకోరు. ఫ్రెండ్స్ని వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని వాళ్ళ నాన్న అయితే మొహం మీద డోర్లు వేస్తాడు. ఫ్రెండ్స్ వెంటనే వెళ్ళిపో అని కృష్ణని చెప్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ కృష్ణ ఎంత బతిమలాడి అడిగినా సరే ఆయన కనికరించకుండా మురారిని విడిపించడానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా నన్ను శిక్షకి అర్హుడే తను అనుభవించాల్సిందే అని కృష్ణ మొహం మీద డోర్లు వేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు కృష్ణ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్ కాడికి కూడా వేస్ట్ వీళ్ళు ఏ పని చేసేటట్లు లేదని కృష్ణకి అనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక వెంటనే అక్కడ నుంచి కృష్ణ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈలోపు ముకుంద అయితే వాళ్ళ నాన్న నిలదీస్తూ ఉంటుంది. డాడీ కాపండి చెప్పింది చాలు నువ్వు ఎందుకు వచ్చావు అమ్మ ట్యాబ్లెట్స్ వేసుకున్నావు కదా వెంటనే వెళ్ళి పడుకో నువ్వు ఎందుకు వాళ్ళ డాడీ అడుగుతూ ఉంటాడు. నేను చెప్పిందంతా నేను విన్నాను డాడీ నేను ఎవరిని అరెస్ట్ చేయించమన్నా నువ్వు అరెస్ట్ చేసి మురారిని ఎందుకు అరెస్ట్ చేయించావు మురారి నా ప్రాణం దానికోసమే కదా ఇవన్నీ చేస్తుంది నేను ఇవనికి అర్థం కావట్లేదా ఇంకా మురారిని బాధపెడితే నేను ఎలా తట్టుకుంటాను అనుకుంటున్నారు ఇంత పని చేసావు నాన్న నిన్ను నమ్మించి మోసం చేసావా నువ్వు అవునమ్మా కృష్ణని ఎందుకు అరెస్ట్ చేయాలి కృష్ణ ఏ తప్పు చేయలేదు కృష్ణ అమాయకురాలు చేసిందంతా మురారి అందుకే మురారినే అరెస్ట్ చేయించాను దాంట్లో తప్పేముంది మురారియే కదా ప్రేమించానని చెప్పి మోసం చేసి వాళ్ళ అన్నయ్యకి ఇచ్చి చివరికి పెళ్లి చేసిండు ఇదంతా మురారియే కదా చేసిండు మురారిని అరెస్ట్ చేయించేందుకు దాంట్లో తప్పేముంది అని వాళ్ళ అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ డాడీ మీకేం చెప్పాను అని ఒక్క నిమిషం 10 నిమిషాలు ఆగిరా నీకేం చెప్పాను డాడీ నువ్వేం చేసావు నేను కృష్ణని అరెస్ట్ చేయించమని చెప్తే నువ్వు మురారిని ఎందుకు అరెస్ట్ చేయించావు డాడీ నువ్వు పని చెప్తే నువ్వు పని చేసావు ఎందుకంటే నిజంగా నేను ఎవరు తప్పు చేశారో నేను వాళ్ళని అరెస్ట్ చేయించానమ్మ ఇక్కడ తప్పు చేసింది మురారి అందుకే మురారిని అరెస్ట్ చేయించాను కృష్ణ అమాయకురాలు కృష్ణకి ఏమీ తెలియదు అందుకే కృష్ణని నేను అరెస్ట్ చేయించలేదు తప్పు చేసిన వాళ్ళని శిక్ష అనిపిస్తున్నారు డాడీ ఇంత పని చేసావు నువ్వు కనుక వెంటనే మురారిని విడిపియాలి విడిపిపోతే కనుక నేను ఏం చేస్తానో నాకే తెలియదు ఏం చేస్తావు అమ్మ నన్ను చంపుతావా చంపు అని వాళ్ళ నిన్ను చంపడం కాదు నన్ను నేనే చంపుకుంటాను నువ్వు వెంటనే వెళ్ళి మురారిని విడిపించేయి పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పటికే అక్కడ ఎంత బాధ పెట్టారో మురారిని కృష్ణ చూస్తేనేమో లాకప్ డెత్ అది ఉంటూ ఇది అంటుంది ఏం ప్లాన్ చేసావు నువ్వు మురారిని చంపేయాలని ప్లాన్ చేసావా డాడీ మురారి లేకపోతే నేను ఎట్లా బతుకుతాను అనుకుంటున్నావు మురారి చనిపోయినప్పుడు నీ కూతురు కూడా చనిపోతుంది ఆటోమేటిక్గా ఆ విషయం ఒకటే గుర్తుంచుకో అని వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ముకుంద అయితే తన ధోరణిలో తనే మాట్లాడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ మురారి లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండను ఇదంతా చేసింది కూడా మురారి కోసమే కదా నీకు తెలుసు కదా అయినా కానీ నువ్వు ఎందుకు ఇలా చేసావు అనవసరంగా నా ప్లాన్ అంతా వేస్ట్ చేసావు ఇప్పుడు ఏం చేయను నేను ఇప్పుడు మురారికి కూడా నేను ఏ సహాయం చేయలేను మురారి దృష్టిలో మంచిదానిలా కూడా ఉండలేను అంటూ ఉంటుంది. ఈలోపు అయితే కృష్ణ ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంటికి వస్తూ ఉంటుంది ఏంటి కృష్ణ ఇంతసేపు అయింది వెళ్ళి ఇంకా రాలేదని కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ యశు ఈలోపు కృష్ణ అయితే ఇంటికి వస్తుంది. ఫ్రెండ్స్ ఏమైంది కృష్ణ అడిగావా ఏమన్నారు అంటే అడిగాను అత్తయ్య ఆయన కాళ్ళు పట్టుకుని మరీ బతిలాడాను ఆయన అయితే కనీసం కనికరించలేదు నా కూతురు పోయిన దుఃఖంలో ఉంటాను నేను అందుకే కంప్లైంట్ ఇచ్చాను నా కూతురు చంపిన దానికి మురారి ఈ శిక్షను అనుభవించాలి అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక పక్కన హోమ్ మినిస్టర్ గారు కూడా ఏం హెల్ప్ చేయలేకపోతున్నారు అని అన్నారు ఇప్పుడు ఈమె కూడా చేతులు ఎత్తేసింది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య మురారి సార్ని ఎలా బయటకు
తీసుకురావాలి అర్థం కావటం లేదు. అయినా కూతురు పోయిన బాధలో ఉన్నాడు కనుక కంప్లైంట్ ఇచ్చాడు. దాంట్లో తప్పే ఉంది. వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంటికి వచ్చి మరీ చంపేసేవాళ్ళు, దాంట్లో తప్పే ఉంది అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ మాటలకి ఇంకా కృష్ణకి ఇంకా ఒళ్ళు మండుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఒరే నోరు మూసుకోరా, నీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకురా, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, దయచేసి నీకు దండం పెడతా, నువ్వు కొంచెంసేపు సైలెంట్గా ఉండు అంతే కానీ నువ్వు ఇంకేమీ చెయ్యకు అని రేవతి కృష్ణ ఇద్దరు ఆదర్శ్ని తిడుతూ ఉంటారు ఫ్రెండ్స్. నీకేం తెలుసు ఏసీపీ సార్ గురించి, ఏసీపీ సార్ని అరెస్ట్ చేశారని చెప్పి ఆయన ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నీకు కొంచెం కూడా కన్సర్న్ లేదా? ఏసీపీ సార్ చనిపోతారు అంటే నీకు కొంచెం కూడా భయం లేదా, బాధ లేదా అంటాడు ఫ్రెండ్స్. అసలు ఆ లెటర్ ఎవరు రాశారో కూడా తెలియదు, ముకుందే రాసిందని ఏం గ్యారంటీ? అది తెలుసుకునే లోపే అంతా జరిగిపోతుంది. ఆదర్శ్ అప్పుడు నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది, నాకంటే ఎక్కువ ఏడుస్తూ. ఆ విషయం తెలిసిన తర్వాత అసలు ఆ లెటర్ ఎవరు రాశారో కూడా నీకు తెలియదు, ముకుందే రాసిందని నువ్వు ఎలా అనుకుంటావు? ముకుంద రైటింగ్ నీకేమైనా తెలుసా? అవన్నీ టెస్టులు చేయించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఏసీపీ సార్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు, లాకప్ డెత్ చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కావు, కనీసం నువ్వు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయవు. నీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు ముఖ్యం ఏసీపీ సార్ని అక్కడి నుంచి బయటికి తీసుకురావడం అంతే అని. ఇంకొకసారి ఏసీపీ సార్ గురించి తప్పుగా మాట్లాడతావని నీ ప్రాణాలే తీస్తాను, జాగ్రత్త. పెద్దత్తయ్య గారి మీద ఉండే గౌరవంతో నిన్ను చూస్తున్నాను తప్పించి అంతకు మించి ఏం లేదు అని ఇస్తారు. ఏం తెలుసురా నీకు, ఏం తెలుసురా అని సుమలత గారు కూడా ఆదర్శ్ని ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. అసలు ఎంతో అప్పు లేకుండా కృష్ణని బాధపట్టే పనిలోనే ఉన్నాడు ఫ్రెండ్స్. మధు వార్నింగ్ ఇచ్చినా సరే పట్టించుకోకుండా అన్నేసి మాటలు అంటున్నాడు. ప్రతి మాటకి ఆదర్శ్కి నాకు తెలిసి ప్రతి మాటకి తను పడతాడు అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ముకుంద మంచిదానిలా మారినట్టు యాక్ట్ చేసిన ముకుందని సపోర్ట్ చేసుకొస్తున్నాడు. మంచోడైనా మురారిని మాత్రం అర్థం చేసుకోకుండా ఈ విధంగా మురారిపై నిందలు వేస్తున్నాడు. నిజంగా ఆదర్శ్ పిచ్చోడు, చేతగానోడని నిజంగా ప్రూవ్ చేసుకున్నాడు ఫ్రెండ్స్. నాకు అనిపిస్తుంది అంత తిక్కలోడు కనుకే ముకుంద ఆ విధంగా ఆడించింది ఆదర్శ్నే. లేకపోతే ఆదర్శ్ కొంచెం గట్టిగా ఉన్నట్లయితే ముకుంద చేసిన నాటకాలన్నీ అక్కడ అట్టి కట్టించలేకపోయేది. కానీ ముకుంద విషయం ప్రతి దాంట్లో ఆదర్శ్ ముకుందకి చాలా హెల్ప్ చేశాడు అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక రేవతి కృష్ణ అయితే ఇద్దరు బోరున ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. నా కొడుకుని ఎలా కాపాడుకోవాలి, ఎవరు నా కొడుకుని కాపాడతారు, ఇప్పుడు నా కొడుకుని ఎవరు బయటకు తీసుకొస్తారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు దేవుడా, ఎలాగైనా నువ్వే కాపాడు, ఈ సిచ్యువేషన్ నుంచి మాకు ఒక దారిని చూపించు అని ఉంటారు ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అయితే తన మాటలతో కుళ్ళబడుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇంకో పక్కన ఈ మాటలు బయట ఉన్న ఇవన్నీ కాదు, నేను ఈ మాటలు పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేను. ఇప్పుడు నాకు ఏసీపీ సార్ జైల్లో నుంచి బయటికి నాకు కావాల్సిందల్లా అదొకటే. నేను దాని గురించి ఆలోచిస్తాను తప్ప వేరే విషయాల గురించి ఆలోచించలేను. ఆదర్శ్ ప్లీజ్ దయచేసి నన్ను వదిలేసి, నా బాధలో నేను ఉన్నాను, కనీసం ప్రశాంతంగా నన్ను ఏడ్చుకొని కనీసం నాకు ఆ స్వాతంత్రం కూడా లేకుండా చెయ్యకు అని కృష్ణ ఏడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఇంటి సభ్యులందరూ కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఆదర్శ్. ఒరే ఆదర్శ్ నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకలేదు, పో లోపలికి పో రేవతి తిడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి అయితే జైల్లో చాలా బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ చదివిన మరణం వాంగ్మూలాన్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటారు. ఈ లోపు నెక్స్ట్ డే ప్రోమో వస్తుంది ఫ్రెండ్స్. ఇక ముకుందే జైలుకు వచ్చి మురారిని విడిపిస్తుంది ఫ్రెండ్స్. వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి హోమ్ మినిస్టర్ గారికి చెప్పించి మురారిని వెంటనే విడిపించేలా చేయి నాన్న, లేకపోతే కనుక నీ కూతురు ఉండదు అని బెదిరించి మరి ముకుంద అయితే మురారిని పోలీస్ స్టేషన్ నుంచి జైల్లో నుంచి లాకప్లో నుంచి బయటకు తీసి విడిపిస్తుంది ఫ్రెండ్స్. వెంటనే మురారి బయటకు వచ్చేసి ఎవరండి మీరు, నాకు ఇంత సహాయం చేశారు, మీరు ఎవరో తెలుసుకోవచ్చు, నేను ముకుందని అని చెప్తుంది ఫ్రెండ్స్. ముకుంద అని చెప్పంగానే మారిపోయిన ముకుందను చూసి మురారి అయితే చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ డే ప్రోమోలో అయితే అదే వస్తుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి ముకుంద ముగ్గురు